భారతదేశంలో కీలకమైనటువంటి మౌలిక వసతుల కల్పనలో ముఖ్యమైనటువంటి రహదారుల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. భారీ ఎత్తున ప్రపంచంలో టాప్ 5 కంట్రీస్లో ఒకటిగా చేరాం. అదే సందర్భంలో టెలికమ్యూనికేషన్స్లో అద్భుతమైనటువంటి ప్రగతి సాధించాం. మూడోది డిజిటల్ మనీలో ప్రపంచంలో ఏ దేశానికి లేనంతటి సక్సెస్ఫుల్ కెరీర్లోకి మార్చుకున్నాం. ఇవే కాకుండా రైల్వేస్ భారీ మార్పులు జరిగినాయి. వీటన్నిటికి తోడు పాలనాపరమైన సంస్కరణలు అనేకం జరిగినాయి. ఇవన్నీ ఉన్నా కూడా మోడీని వ్యతిరేకించాలి, మోడీని ద్వేషించాలి, మోడీ వద్దు అనేటటువంటి వాళ్ళు ఒక టీం. ఇది పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నది ఏంటి అంటే భారత పరుగుని ఆపడం. భారత పరుగుని ఎవరు ఆపాలని కోరుకుంటారు? ఒకటి, మోడీ పరుగును కాదు వీళ్ళు ఆపాలనుకుంటుంది, భారత పరుగుని. గతంలో ఎన్నడూ లేనంతటి పరుగులు పెడుతున్నటువంటి భారత వ్యవస్థని జీడిపిలో ప్రపంచంలోనే టాప్ 1 ఉన్నాం. జీడిపి గ్రోత్లో, జీడిపిలో కాదు, మళ్ళీ దీంట్లో తప్పుడు అర్థం చేసుకుంది. జీడిపి గ్రోత్లో ప్రపంచంలో టాప్ 1 ఉన్నాం వరుసగా 3వ ఏడాది. ఇప్పుడు చైనాని కూడా దాటి వచ్చాం. అదే సందర్భంలో టాప్ 5లో ఉన్న ఆర్థిక వ్యవస్థ టాప్ 4కి వెళ్తోంది. టాప్ 12 నుంచి 11కి మన్మోహన్ సింగ్ తీసుకొస్తే ఇక్కడ 5కి వచ్చింది. ఇప్పుడు 4కి రావడానికి రెడీ అవుతుంది, 3కి రావడానికి రెడీ అవుతుంది. ఇట్లాంటి దశలో చైనా వాడికైనా కోపమే, అమెరికా వాడికైనా కోపమే. వాళ్ళకి తగ్గట్టుగా ఇక్కడున్నటువంటి యాంటీ మోడీ శక్తులకి, భారత్ ఎదిగితే మన చేయి దాటిపోతుంది అనుకునేటటువంటి శక్తులకి వాళ్ళకి పెద్ద సమస్య. కాబట్టి మోడీని దెబ్బ కొట్టడానికైతే ఒక ప్రాపగాండా ఆల్రెడీ ప్రారంభం చాలా సీరియస్గా నడుస్తుంది.